కృష్ణుడు రథం పైన పోతుంటే రథాన్ని వచ్చి చుట్టుముట్టేస్తారు వాళ్ళు. సో ఆయన మన కృష్ణుడు వాళ్ళని నచ్చ చెప్పి వెళ్తారన్నమాట. సో వెళ్ళి కృష్ణుడు మళ్ళీ తిరిగి రాదు. కానీ ఒకసారి సూర్యగ్రహణం వస్తుందన్నమాట, సంపూర్ణ సూర్యగ్రహణం. అది బ్రహ్మదేవుని ఒక రోజులో ఒకసారి వస్తుంది. బ్రహ్మదేవుని ఒక రోజు అంటే ఎంత? బ్రహ్మదేవుని ఒక రోజు మన యొక్క క్యాల్కులేషన్ 4 యుగాలు. 4 యుగాలు కలిపితే మహాయుగాలు అంటారు. మహాయుగాలు 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పము. ఒక కల్పము అంటే మన యొక్క క్యాల్కులేషన్ చూసామంటే 4432 కోట్ల సంవత్సరాలు అన్నమాట. ఇది బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు. ఎంత చెప్పండి? 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు అన్నమాట. బ్రహ్మదేవుని యొక్క మైండ్ కూడా అంతే. సో ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క రోజులో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. ఎప్పుడైతే సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ రోజు చాలా మంది దానాలు చేస్తూ ఉంటారు, దైవ కార్యాలు చేసుకుంటారు. ఎందుకంటే అది చాలా మంచి రోజు. దానం వేయడానికి ఆ రోజు చాలా మంచిది అన్నమాట. సో ఆ రోజు కృష్ణ బలరాములు ద్వారకావాసులందరూ కూడా వసుదేవులు దేవకి వీళ్ళందరూ కూడా కురుక్షేత్ర